వాణిజ్య భవనాల కోసం వాస్తు చిన్న పట్టణ నగరాలు లేదా పెద్ద మెట్రో నగరాలు కావచ్చు. ప్రజలు వాణిజ్య భవనాల ద్వారా తమను తాము వాణిజ్యీకరించుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. హోటళ్లు, కాంప్లెక్స్లు, దుకాణాలు, ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో ప్రజలు తమ డబ్బును చేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఈ స్థలాల సరైన నిర్మాణం ఎంత ముఖ్యమో, వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది చిన్న స్థలాన్ని నిర్మించడం గురించి అయినా, వాస్తు ప్రకారం స్థలం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. వాణిజ్య సముదాయాలు మరియు భవనాల కోసం వాస్తు శాస్త్రం అక్కడ పనిచేసే వ్యక్తులతో పాటు స్థలం, దాని యజమాని యొక్క పెరుగుదల, అభివృద్ధి మరియు సమృద్ధిలో సహాయపడుతుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడటమే కాకుండా, వ్యక్తి జీవితంలో సానుకూలతను కూడా జోడిస్తుంది. నిర్మాణానికి సరైన స్థలాన్ని ఎంచుకోవడం నుండి స్థలం కోసం అలంకరణ వస్తువులతో పాటు స్థలం యొక్క ఖచ్చితమైన లేఅవుట్ వరకు, వాస్తు శాస్త్రం స్థానికులకు సంపన్నమైన నిర్మాణాన్ని రూపొందించడంలో స్థానికులకు సహాయపడుతుంది. వాణిజ్య వాస్తు సూత్రం. వాస్తు ప్రకారం ప్రజలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని నిర్దిష్ట దిశలు ఉన్నాయి. వారి వాణిజ్య ఆస్తి గొప్ప ఆదాయ వనరులను అందించడానికి మరియు వారు ఎంచుకున్న విజయ రేటును అందించడానికి అనుమతించాలి. కాబట్టి మీరు మీ వాణిజ్య స్థలంలో షెల్ఫ్లను కలుపుతున్నట్లయితే, వాటిని ఆస్తికి నైరుతి వైపున నిర్మించండి. అయితే మీరు ఆస్తికి ఉత్తరం లేదా తూర్పు వైపున ఇప్పటికే అల్మారాలు కలిగి ఉంటే, అక్కడ తేలికపాటి వస్తువులను ఉంచాలని గుర్తుంచుకోండి. అంతేగాక మీ భవనం షట్టర్ ఆధారితంగా ఉంటే, షాప్ లేదా ఫ్యాక్టరీ అయితే, షట్టర్ ఈశాన్య దిశలో తెరుచుకునేలా చూసుకోండి. కాబట్టి మీరు ఈ వాస్తు సూత్రాలన్నింటినీ అవలంబిస్తే, మీ స్థలం గొప్పతనం మరియు విజయంతో వర్ధిల్లడాన్ని మీరు చూస్తారు. మీ ప్రయత్నాలలో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మానసిక బాధ్యత భావం కూడా ఉంటుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే స్థానికులు వాణిజ్య ప్రయోజనాల కోసం వాస్తు శాస్త్ర చిట్కాలను పొందుపరచడం ద్వారా దాని నుండి బయటపడాలి. మరోవైపు మీకు ఇప్పటికే అలాంటి భవనం ఉన్నట్లయితే, విస్తారమైన చిట్కాలను ఉపయోగించి స్థలాన్ని సవరించడం వాస్తు దోషాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. వాణిజ్య భవనాలకు వాస్తు ఎందుకు ముఖ్యం? వాణిజ్య భూమి అనేది నిర్మాణం నుండి సంపన్న జీవితాన్ని మరియు సమృద్ధిని సంపాదించడం. అందువల్ల ప్రజలు వాణిజ్య వాస్తు కోసం వెళతారు. వ్యాపారస్తులు ప్రత్యేకించి వాస్తు అనుసరించడం వల్ల వారికి గణనీయమైన ఆదాయాన్ని అందిస్తాయి. ప్రదేశం నుండి చిన్న చిన్న విషయాల వరకు ప్రజలు వాస్తు శాస్త్రాన్ని మిస్ చేయరు. బదులుగా వారు వారి పనిలో విజయం మరియు శ్రేయస్సు పొందుతారు. ఇది మాత్రమే కాదు, మీ కార్యాలయంలో వాస్తు చిట్కాలను చేర్చడం కూడా మీ సంపదను కాపాడుతుంది మరియు అడ్డంకులు, చెడు కళ్ళు, ప్రతికూల శక్తులు, నష్టాలు మరియు మరిన్నింటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. చరిత్రలో ప్రజలు వాస్తును నిర్మాణానికి వెన్నెముకగా భావించేవారు. ఇది వారి స్థలం యొక్క సరైన ఆకృతిని మాత్రమే కాకుండా నివసించడానికి వాస్తు దోషం లేని స్థలాన్ని కూడా ఇచ్చింది. వాస్తు శాస్త్రం ప్రకారం వాణిజ్య భవనాలకు సాధారణ మార్గదర్శకాలు. వాణిజ్య భవనాల కోసం వాస్తు సాధారణంగా పొందుపరచడం కష్టం. అయినప్పటికీ ఒక భారీ జనాభా ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా సందర్శిస్తుంది కాబట్టి, ప్రతికూలత మరియు చెడు శక్తులను నివారించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్యగా మారుతుంది. సమృద్ధిగా లాభాలు మరియు లాభాలను సంపాదించడానికి ప్రజలు ఈ స్థలాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. అయినప్పటికీ ప్రజలు తమ వాణిజ్య భవనాలు లేదా కాంప్లెక్స్లను నిర్మించడానికి ముందు తప్పనిసరిగా గుర్తించాల్సిన కొన్ని చర్యలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణానికి స్థలం తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో 1 నుండి 1 నుండి 1 నుండి 2 వరకు సైడ్ రేషియోలతో ఉండాలి. అదనంగా నిర్మించిన భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. ముఖ్యంగా స్థలానికి ఉత్తర మరియు తూర్పు వైపున ఖాళీ స్థలం ఉండాలి. వాణిజ్య స్థలం కోసం ప్రజలు నైరుతి జోన్లో ప్రధాన ద్వారం వేయకూడదు. అయితే భవనానికి తూర్పు వైపున పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మించడం చాలా శుభప్రదం. వాణిజ్య వాస్తు ప్రకారం మీరు ఆస్తికి ఈశాన్యం లేదా ఉత్తరం వైపు నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉండాలి. అలంకరణ కోసం ఉపయోగించే చెట్లు దట్టంగా మరియు పొడవుగా ఉండాలి. అయితే వారు వాణిజ్య ఆస్తికి సమీపంలో ఉండకూడదు. అలాగే సాయంత్రం 4 గంటల వరకు భవనంపై వారి నీడ పడకూడదు. అటువంటి భవనాలు తప్పనిసరిగా చేర్చవలసిన ముఖ్యమైన వాస్తు పాయింట్ ఏమిటంటే, స్థలంలోని అన్ని గదులలో స్వచ్ఛమైన గాలి ఉండాలి. అలాగే కాంతి తప్పనిసరిగా గదిలోకి ప్రవేశించాలి. వీటిలాగే వాణిజ్య స్థలాల కోసం ఇలాంటి అనేక వాస్తు చిట్కాలు ఉన్నాయి. వీటిని మీరు తప్పక తెలుసుకోవాలి మరియు మీ నివాస స్థలంలో చేర్చుకోవాలి. మంచి సమయాలను మరియు ఆశించిన శక్తులను మరియు ఫలితాలను ఆశాజనకంగా ఆకర్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.